అండి అందరికీ. ఇక్కడ మీకు నేను సింపుల్‌గా డ్రెస్ కటింగ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ షోల్డరు, నెక్ కలిపి 6 ఇంచెస్ తీసుకున్నాను కదా! అదే 6 ఇంచెస్ ఇక్కడ చంక డౌన్‌కి కూడా 6 ఇంచెస్ తీసేసుకొని మిడిల్‌లో వచ్చేసి 1½ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్‌కి ఒక మార్క్ వేసేసాను చూసారు కదా! మళ్ళీ ఇక్కడ మిడిల్‌లో 8½ ఒక మార్క్ వేసుకున్నాను. అంటే ఇది నడుము లూజు. ఇక్కడేమో హిప్ అనమాట. మనకి ఇక్కడ కట్స్ ఉంటాయి చూసారా అండి? కట్స్ లూజ్ వచ్చేసి అక్కడనమాట. ఇక్కడ మనకి ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి. ఈ మిడిల్ మార్క్ ఎలా వస్తుందంటే 14 ఇంచెస్ కట్స్ లూజ్ ఉంది కదండి. ఒకవేళ 13 ఉన్నా 14 ఉన్నా ఇలా తీసుకొని మార్క్ పెట్టుకున్న తర్వాత టేప్ని 2 ఫోల్డింగ్స్ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మధ్యలో మార్క్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్ షేప్ అనేది డ్రెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. డ్రెస్ కంప్లీట్ అయింది. మీకు రేపు వీడియో పెడతాను. అంటే నేను అది వీడియో తీయలేదు, ఇంటికి వచ్చేసాను. అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ అనేది మీకు కరెక్ట్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది అలా మార్క్ చేయడం వల్ల. ఇది బాడీ మెజర్మెంట్తోని, అంటే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర కొలత తీసుకుంటాం కదా, ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజు 36 ఉంది కదా, 4 ఇంచెస్ 4 మడతల మీద కలిపాను కాబట్టి అక్కడ ఒక వరుసను చూసుకుంటే మనకి 10 ఇంచెస్ యాడ్ చేసాము. అలాగే లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. ఇక్కడ ఫోల్డింగ్ కోసము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ మీకు ఇంకా టాప్ కటింగ్ అనేది నేను ముందు నుంచి అంటే కట్ చేసేటప్పటి నుంచి మార్క్ పెట్టేటప్పటి నుంచి తీయలేదు, మామూలుగా తీసేసాను. మీకు కావాలి అంటే ఫుల్ వీడియో పెడతానండి. ఇంకా తీయలే ఇంకొక టాప్ కట్ చేసినప్పుడు. నేను చూపించిన విధంగా మీరు మార్క్ వేసుకుంటే అసలు చాలా సింపుల్గా మీకు డ్రెస్ అనేది అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇలా మార్క్ చేసుకుంటాం కదండి, చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన ఇలాగ నేను రఫ్గా లాగేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్ పెట్టమన్నారు. ఫస్ట్ 7½ అన్నారు, తర్వాత 7 అన్నారు. 2½ వచ్చేసేమో వెడల్పులో చూసుకున్నాను. ఇక్కడ ఏంటంటే, మీరు నేను చూపించిన విధంగా డ్రెస్ కట్ చేస్తే ఇంకొకసారి ఆది డ్రెస్తో మనకి పని ఉండదు. ఇది బాడీ మెజర్మెంట్స్ కాబట్టి బాడీ మెజర్మెంట్స్ అయినా సరే ఇంకోసారి కొలుచుకునే అవసరం ఉండదండి. దానిపైన రఫ్గా లాగేస్తే, అంటే మార్కింగ్ తోటి ఇలా బండ గుర్తులాగా ఇట్లాగా గట్టిగా మార్క్ చేసేసుకుంటాను అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసేస్తాను కదా, దాని మీద నుంచి కుట్లు లాగేస్తాను కాబట్టి స్పీడ్గా అయిపోతుంది డ్రెస్. మీకు షేప్ కూడా అదే గీత మీద నుంచి వస్తుంది కదా, చాలా నీట్గా వస్తుందండి. అర్థమవకపోతే చెప్పండి, ఇంకొక లాంగ్ వీడియో పెడతానండి.